సంపద సృష్టి అనేటటువంటిది నోటి మాటలు కాదు, చేతలతో సాధ్యమవుతుంది. ఇసుకలో సంపాదించుకోవచ్చు, మద్యంలో సంపాదించుకోవచ్చు. నాయకులు కాదు, ప్రభుత్వం సంపాదించుకోవాలి. ఇప్పుడు నాయకులు సంపాదించుకున్నారు, ప్రభుత్వం సంపాదించుకోవాలి. చివరికి బెజవాడ బస్టాండ్ కనుక లూలు వాళ్ళకి ఇస్తే సంపద వస్తుంది అంటున్నాం తప్పించి దాంట్లో మనకి సంపద వస్తుందని చేయట్లేదు. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు తెద్దాం అనుకుంటున్నారు. అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్స్ అత్యంత పరిమితంగా ఉన్నాయి. పెట్టుకోవచ్చు కదా, ఆర్టీసీలోనూ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళకే పెట్టచ్చు. ఏం ప్రాబ్లం? ఎందుకంటే ఇది ప్రాథమిక దశ. పెట్రోల్ బంకులు తొలినాళ్ళలో అక్కడక్కడ ఉండి ఎతుక్కుని వెళ్ళేవాడు. ఇవాళ పెట్రోల్ బంక్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఎల్ఎన్జీలు అప్పట్లో అక్కడక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కువగా తరచూ అందుబాటులో ఉంటున్నాయి. అప్పట్లో సిఎన్జీలు అక్కడక్కడ ఉండే, ఊరు మొత్తానికి ఒకటో అట్లాగా, ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అక్కడ ఆ విధమైనది ఇప్పుడు ప్రభుత్వానికి వస్తే డబ్బులు ప్రభుత్వానికే వస్తాయి కదా, అనేక మందికి ఉపాధి కూడా లభిస్తుంది కదా. దాన్ని ఒక కార్పొరేషన్గా చేసుకుంటే డబ్బులు కూడా దానికి అదే సంపాదించుకుంటుంది కదా, ప్రభుత్వానికి సంపాదించి పెడుతుంది కదా. ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేయరు సంపద సృష్టిలో అనేది అర్థం కాదు. ఇప్పుడు తాజాగా బస్ ఛార్జింగ్కి ప్రత్యేక విద్యుత్ లైన్లు వేసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారట. కోట్ల రూపాయలు దానికి వెచ్చించబోతున్నారు.